వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం జూన్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి రవి అధిపతి. రవి చాలా బాగున్నాడు. రవి బుధులు కలిసి గురువుతో సహా మిథునంలో ఉన్నారు. బుధాదిత్య యోగం, శుక్రుడు బాగున్నాడు. 4 గ్రహాలు రవి, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలు చాలా బాగున్నాయి. కానీ అన్నిటినీ మించి శని అష్టమ స్థానంలో ఉన్నాడు. ఏమవుతుందంటే ఒకరికి చెప్పాయా, నీకు శని అష్టమంలో ఉన్నాడు, యాక్సిడెంట్లు కావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు, పని లేకుండా 2 వీలర్ వేసుకొని 4 వీలర్ వేసుకొని తిరగబాకు, అత్యవసరం అయితేనే బండ్లు వేసుకొని తిరుగు, నడిచి తిరిగినా జాగ్రత్తగా తిరగమంటే ఇంట్లో నడుస్తూ నడుస్తూ కాలు మెనకబడ్డది, పడ్డాడు, ఇరిగిపోయింది కాలు. 5 నెలల వరకు కూడా ఆపరేషన్ చేయడానికి వీలేదు. ఎముక క్రాక్ కొట్టిందంతే, దాన్ని కట్టుకట్టారు. ఆ ఎముక మళ్ళీ ఖర్చుకుండేటంత వరకు కనీసం 5 నెలలు మంచంలో ఉండాల్సి వచ్చింది. ఇట్లా నేను చెప్పిన వాళ్ళు 5గురు ఆ విధంగా మంచంలో ఉన్నారు. పోనీ లేచి నడవటానికి వీలుంది, నడిచావో నీ కాలు ఖాళీ. అట్లాంటి క్రిటికల్ పరిస్థితి. కాబట్టి ఈ సింహరాశికి యాక్సిడెంట్లు, సమస్యలు, అనారోగ్యాలు, పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ముందు వాటి నుంచి తప్పించుకోండి. తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా చాలా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త ఏం తీసుకుంటా, ఇంట్లో ఉన్న మనిషే పడి ఎముక ఫ్రాక్చర్ అయ్యి చిన్న చిట్టిందండి, అది కట్టుకోవాలంటే 4 నెలలు 5 నెలలు పట్టాలి. దాన్ని పిండి కట్టే నేస్తారు, జింకు కట్టు. కదలటానికి పెద్ద బరువు పెట్టినట్లే. ఆ బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తీరాలి. తర్వాత నీ ఇష్టదైవాన్ని పూజించాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితులు చెప్పాలి అంటే విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, ఇంట్లో భార్య అనుకూలంగా ఉంది. అందులో పెద్దగా కొత్తగా పెళ్ళయిందండి, భార్య ఇంటికి వచ్చిందండి. ఎన్నాళ్ళ నుంచో చూస్తాడు ఎవడైనా సరే, యవ్వనంలో నాకు పెళ్ళి అవుతుంది. ప్రతివాడు ఎలా నువ్వు పెళ్లి చేసుకుంటారా, నాకొద్దు పెళ్ళి అంటాడు. లోపల మాత్రం పెళ్ళి కావాలని మాత్రం పూర్తిగా కోరుకుంటుంది. ఎగతాళి నాకొద్దా పెళ్ళి, ఇప్పుడు లోపల మాత్రం కావాలనే ఉంటుంది. సరే పెళ్ళి అయిందనుకోండి, ఎప్పుడు పెళ్ళం వస్తుందా ఎదురు చూస్తాడు. పెళ్ళం వచ్చిందనుకోండి, కాలు మడతపడింది, ఫ్రాక్చర్ అయింది, పెళ్ళాలను చూసి ఏం చేయాలి? ఈ నరకం ఎవరికి రాకూడదు. పెళ్ళి కాకపోయినా పర్వాలే, పెళ్ళం రాకపోయినా పర్వాలే, పెళ్ళయ్యా, పెళ్ళం వచ్చా, ఇంట్లో ఎదురుకుండా పెళ్ళం కనపడుతుందా, కాలు ఫ్రాక్చర్ అయిందా, అసలే కోతిట, సారాయి పోసేట, నిప్పంటించాట, పిచ్చెక్కిందిట. వాడి బాధ చెప్పటానికి వెళ్ళని బాధ. ఇటువంటి బాధ ఎవరికి వచ్చినా ఓర్చలేనటువంటి బాధ. ఇప్పుడు ఈ సింహరాశి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్య ఎవరికి ఏమి రాకూడదు. రాకుండా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. అయితే ఆ గ్రహం బాగుంది, ఈ గ్రహం బాగుంది, నీ గ్రహం బాగుంది, నా గ్రహం బాగుంది, ఇవి కాదు. నీకు ఏది జరగబోతుందో చెబుతున్నాం. గ్రహాల గురించి చెప్పట్లే, ఆ గ్రహం వల్ల జరగబోయేది. మరి ఏమాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని
జాగ్రత్తగా ఉండటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, జాగ్రత్తగా ప్రయాణం చేయటం, జాగ్రత్తగా ప్రవర్తించడం చాలా అవసరం. నేను 2024 సంవత్సరం నుంచి ఒక విషయాన్ని కొద్దిగా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చాను. 25వ సంవత్సరం మార్చి 30వ తారీఖు సంవత్సరాది రాబోయే ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. మరి మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరుతోంది. దీనివల్ల సమస్యలు, విపరీతమైన సమస్యలు వస్తాయని నేను చెప్పాను, అందరూ చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాను, అంతర్యుద్ధం. లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ అంతర్యుద్ధం బహిర్యుద్ధం అయితే పబ్లిక్, దాని గురించి ఎదురులేదు. ఉంటే చేసైతే కొట్టుకుందాం, బతుకుదాం, చస్తే చద్దాం. అది లోపల బయట ఒకటే. కానీ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుందంటే బయట కనపడదు, లోపల జరుగుతుంది. లోపల ఆలోచన వేరు, బయట ప్రవర్తన వేరు. దీనివల్ల జనానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే, పనిచేసేవాడు, బాధ్యతగా పనిచేసేవాడికి వాడు పిప్పి అయిపోయినా సరే, పొడి రాలిపోయినా సరే, వాడు మాత్రం నలిగిపోయినా సరే, వాడు ఉన్నా పర్వాలే, ఊడిపోయినా పర్వాలే, వాడు మాత్రం తాట తీద్దాం. దొంగ, వాడు పనిచేయడు, వాడు అబ్బో వాడంత మంచివాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళలాగా ఉంటాడు, వాడు బాగా కాకాపడతాడు, ఎక్కడెక్కడ వార్తలు తెచ్చి పెడతాడు, ఎక్కడ సమస్యలు తెచ్చి చెబుతాడు. కానీ వాడిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది అంతర్యుద్ధం. చాలా వరకు ఇది అంతర్యుద్ధం, బహిర్యుద్ధం రెండు చెబుతున్నాను. అంతర్యుద్ధం వల్ల చాలా నష్టం జరగబోతోంది. ప్రపంచంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, కుటుంబంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, ఉద్యోగాల్లో అంతర్యుద్ధం పెరుగుతోంది అని నేను మొత్తుకుంటున్నాను. కానీ అది ఎవరు గ్రహించటలే. తినేవాడు వేరట, పనివాడు వేరట. తినేవాడు పని చేయడు, పని చేసేవాడు తినడు. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పారు, చదువుకుంటే పాఠాలు ఏమిటాయంటే, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆకలి మాత్రం ఉండదు. ఆకలి ఎక్కువ ఉంటే మాత్రం పని చేయడు. ఇట్లాంటి సోమరిపోతుల వల్ల ప్రపంచం, మన దేశం, విదేశాలు, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డలు సర్వనాశనమైపోతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మాటలు చెప్పేవాడు మనిషి కాదు, పనిచేసేవాడు మనిషి. మాటలు చెప్పి, కబుర్లు చెప్పి కాలం గడుపుకోవటం కాదు కావాల్సింది. ఆత్మసాక్షిగా ఎవడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఎలా నువ్వు ఈ పని చేసావరా, నేను చేయలేనండి, ఆత్మసాక్షిగా చేయలే అనేవాడు ఏ మతం వాడైనా అంటాడు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇది బాగా జరుగుతుంది మొదటి నుంచి అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధాన్ని గెలవాలంటే అంత తేలిగ్గా అయ్యేది కాదు, అర్థం చేసుకునేది అంతకంటే కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే, స్త్రీల్లో 4 రకాలు ఇచ్చారు జాతులు. వాళ్ళు పద్మిని జాతి. పద్మిని జాతి మనిషి నడుస్తుంటే ఆ నడక చాలా అందంగా ఉంటుంది, ఆ చూపు అంతకంటే ఇదిగా ఉంటుంది. పోతూ ఇట్లా చూస్తుంది, ఇది చూస్తుంటుంది.
ఈ పక్కన ఉన్నాడు అనుకున్నాడు, నన్ను చూస్తుంది అనుకుంటాడు వీడు కుక్కలాగా వెంబడబడతాడు. ఎందుకంటే మనుషులకి రెండే రెండు, కాంత కనకాలు. స్త్రీ వల్ల ధనాశ, స్త్రీ ఆశ, ధనాశ, ఈ రెండే నాశనం చేస్తున్నాయి. ధనాశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు, స్త్రీ ఆశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకు కావాల్సిందంతా ఎవరిస్తున్నారు? భూమి. భూమి నుంచి మనకు సర్వం లభిస్తుంది. తండ్రి ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం వల్ల మొక్క పెరగాలంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, విత్తనాన్ని, రక్తం, కండ, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు, 9 రంధ్రాలు, వీటినన్నింటినీ సృష్టించగలిసింది తల్లి. విత్తనం వేసేవాడు తండ్రి. విత్తనం లేకుండా వృక్షం అవుతుందా? వృక్షం కావాలంటే విత్తనం కావాలి. విత్తనం కావాలంటే భూమి కావాలి. భూమి ఎటువంటిదో తల్లి ఎటువంటిది. ఆడమనిషి తల్లి లాంటిది. ఎవడి జన్మకి వాడికి తల్లి కావాలి. అటువంటి తల్లిని హింస, నీ తల్లి లాంటిది పరస్త్రీ అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? అట్లా లేదు. లేకపోగా నాబోటి వాడు అన్నట్టు, నాయన ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలరా నాయన అని చెప్పాట. కొడుకు అన్నట్ట, నాన్న నీది ఎంత స్వార్థం అన్నట్ట. ఏంటి అట్లా అంటావంటే, అందరూ స్త్రీలు నాకు తల్లి అయితే ఊళ్ళో వాళ్ళంతా నీకు పిల్లలు కావాలా అని అడిగాట. అంత దురాగతమైనటువంటి తెలివితేటలు పెరిగి దేశం క్షోభ, సంక్షోభమా, శోభగా ఉండాలా, సంక్షోభంగా ఉండాలా, దీన్ని బాగా పరాకాష్ఠగా ఆలోచించి అందరూ జాగ్రత్త తీసుకుంటే అందరం బాగుంటాం. స్వస్తి.